ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుని స్తోత్రం. దేవుని మాటలు విందాం కూసేపు. అప్పుడు దావీదు ఏం చెప్పాడంటే, అబీగయీలుతో, నువ్వు నీ మనవి ఆలకించాను, నీ మాటలు విని వెళ్ళిపోతున్నాను. నేను తీసుకుని అబీగయీలు దగ్గర వంటకాలన్నీ తీసుకుని అబీగయీలుని, నువ్వు దేవుడు దీవించు కాక నువ్వు సమాధానంగా ఇంటికెళ్ళు అని చెప్పాడనమాట దావీదు. చెబితే అప్పుడు అక్కడి నుంచి వెళ్ళింది ఇంటికి వెళ్తే పాపం ఈ నాబాలు ఏం చేస్తున్నాడు, ఇంటికి వెళ్తే ఇంటికాడ పెద్ద విందు జరుగుతుంది ఏంటో అనుకుని వెళ్తే తలుపు వేసేసుకుని లోన ద్రాక్షరసం తాగుతున్నారన్నమాట. ద్రాక్షరసం తాగుతూ మత్తులో ఉన్నారన్నమాట. మత్తులో ఉండేటప్పటికి దేవసూత్రం ఇక అప్పుడు ఏం మాట్లాడకుండా ఆ తెల్లారి వరకు ఆ గుమ్మం కాడ కూర్చుని తెల్లారి ఈ మత్తులో నుంచి విడిపోగానే మత్తు వేయడంగానే అప్పుడు చెప్పింది మాట నాబాల్కి ఏమని చెప్పింది, దావీదు ఇట్లాగా కోప్పడి నిన్నును నీ పనిమాలని ఇంటి వాళ్ళందరినీ చంపుదామని వస్తున్నాడు, నువ్వు ఇట్లా అన్నామంట కదా, వాళ్ళు అడిగితే నా భోజనం తీసుకెళ్ళి వాళ్ళకి నేను ఎందుకు పెడతాను, వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరో దావీదు ఎవడో అన్నామంట కదా అని చెప్పేసి అంత అనేటప్పటికి ఇక అనేటప్పటికి దావీదు వస్తున్నాడు, ఇక మేము చంపుదామని నేను ఎదుర్కొని ఇట్లా చేశాను అని ఇట్లా చెప్పేటప్పటికి దావీదు వస్తున్నాడు చంపుతాకం అనేది అప్పటికి వీసుకుపోయాడనమాట. భయం వేసిపోయింది. అంత భయం అన్నవాడు ఇప్పుడు దావీదు సహాయం చేశాను కాబట్టి సహాయం చేస్తాడేమో అడిగాడు, నాబాల్ని అడిగిచ్చాడు. పోనీ ఏదో చెప్పాలి కదా, చెప్పకుండా జెస్సీ కొడుకెవడో దావీదు ఎవడో అది ఇదని పొగరెట్టిన మాట్లాడతారు చూడు, అట్లా మాట్లాడేటప్పటికి ఇట్లా దావీదు కోపం వచ్చి ఇట్లా చంపుతా వస్తున్నాడు, ఇట్లా నేను అడ్డుకున్నాను, ఇట్లా జరిగిందంతా చెప్పిందంట. దేవుడి స్తోత్రం. అది విని ఇక అప్పటి నుంచి ఇక జడిచిపోయి పీసుకుపోయి అప్పటి నుంచి ఒక శవలేక తయారయ్యాడు. ఇక అట్లా ఉండి ఉంటామనగా కొన్నాళ్ళకే చనిపోయాడు. ఆ దిగులు పెట్టుకుని కొన్నాళ్ళకి చనిపోయాడు అన్నమాట. చనిపోయేటప్పటికి ఈ వార్త ఆనాట ఈ దావీదుకి తెలిసిందన్నమాట. అప్పుడు దావీదు ఇవన్నీ అయిపోయినాక దాన సంస్కారాలు అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అబీగయీలుని ఈ కోటలోకి తీసుకొచ్చాడనమాట. ఆవిడ మంచిది కదా, మంచి కార్యం చేస్తుంది కదా, మంచిదని తెలుసుకుని ఆవిడని తెచ్చుకుని ఇక ఆవిడ్ని భార్యగా ఉంచుకున్నాడు. ఆవిడ్ని ఇంటి దగ్గర అబీగయీలు, నాబాల్ భార్య అబీగయీలు. బేస్తబా కాడ యాయూరు చనిపోయిన యాయులేగా అతని పేరేంటి, అతను చనిపోయాక బేస్తబా కాడ ఆవిడ కాడ భార్య అని చేసుకున్నాడు దావీదు చేసుకున్నాడనమాట. అట్లాగే మనం ఏదన్నా ఒకరికి ఎదురు చెప్పేటప్పుడు వాళ్ళ పలుకుబడి ఏంటో, వాళ్ళ యోధ ఏంటో, వాళ్ళ ఎట్లాంటి వాళ్ళో మనం తెలుసుకుని మనం మాట్లాడాలి. వాళ్ళ దావీదు కోపం వచ్చింది. ఆ కోపంలో వచ్చి చంపేసేవాడు కదా, నాబాల్ని చంపేసేవాడు కదా. అలా మన మాట నోట్ అట్లా వచ్చే మాటలు మన మాట మన ప్రాణానికి హాని. ఇప్పుడు
మన నోట్లో వచ్చే మాట మృదువైన మాట ఉండాలి. దేవుడు పెట్టినప్పుడు మన మాట దేవుడు చెబుతున్నాడు, మీ మాట ఉప్పేసినట్టు ఉండాలి అంటున్నాడు. ఉప్పేసినట్టు ఉండాలి, రుచికరంగా ఉండాలి. మాట్లాడితే రుచికరంగా ఉండాలి, అవతలకే రుచికరంగా ఉండాలి. అతను మాట్లాడతాడు, మాటలు చక్కని మాటలు మాడతాడా అని చెప్పుకోవాలి. వెలుగై ఉండాలి. మనం లోకానికి వెలుగై ఉండాలి. మీరు లోకానికి వెలుగు అన్నాడు, వెలుగై ఉండాలన్నమాట. అంతేగాని మనం నోరు తెరితే అబద్ధాలు, మనం ఏంటి నోరు తెరితే బూతులు, నోరు తెరితేనేమో ఏ మాట మాడతాం తెలివి. అట్లా ఉంటే మనల్ని ఎవరు లెక్క చేయరు కదా, మనల్ని ఎవరు గుర్తించరు కదా. మన అసలు మనం పట్టించుకోరేక మన మాట లెక్క చేయరాడు. అట్లాగే మనం ఒకరిని చేతనైతే దీవించేవాళ్ళు లేక ఉండాలి, కానీ చెప్పించేవాళ్ళు లేక ఉండకూడదు. చెప్పించేవాళ్ళు లేక ఉండకూడదు. మనం ఏంటంటే మన దేవుడు దీవించే దేవుడు, మన దేవుడు ప్రేమించే దేవుడు, మన దేవుడు ప్రాణం పోతా కాడ మనకి మనల్ని ఆశీర్వదించాడు అన్నమాట. ఎందుకు? సిలువలో యేసయ్యని చంపేటప్పుడు వాళ్ళు కొరడాలతో కొట్టేస్తుంటే అట్ట కొడుతుంటే అట్ట చేస్తుంటే యెరూషలేము కుమార్తెలంట ఆ దారిని వెళ్ళేవాళ్ళంట ఏదో మత్తు పదార్థాలు సేవిస్తాకి ఇస్తారంట. ఆ మత్తు పదార్థాలు సేవిస్తే ఆ దెబ్బలకి తెలవకుండా ఉంటాయంట. అట్ట యెరూషలేము కుమార్తెలు అట్ట చేస్తారంట. వాళ్ళు ఇది తీసుకో అయ్యా బాబు, మాకు పుణ్యం ఉంటుంది, మాకు పుణ్యం ఉంటుంది, కొద్దిగా తీసుకో, ఈ దెబ్బలు నీకు తెలవకుండా ఉంటాకి ఆ మత్తులో వెళ్ళిపోదు అని అన్నట్టుగా ఇస్తుంటే తీసుకోలేదంట. వాళ్ళు మంచి చేద్దాం ఉంటే అందరూ ఏడుతున్నారంట. ఏడుతుంటే అప్పుడు యేసు ప్రభు వెనక్కి తిరిగి ఒక మాట అన్నాడంట, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడమంటే అని అన్నాడంట. అట్లాంటి దేవుడు మన దేవుడు. ఆ కొట్టాలతో కొట్టేశారు కదా, కొట్టేసి ఎంతగానో హింసించారో, సిలువేశారు. సిలువ మీద ఎంతగానో ఎగతాళి చేస్తాం, నువ్వు దేవుడి కుమారుడు అయితే దిగిరామంటాం, హేళన చేస్తాం, ఎన్నో చేస్తున్నారు. చేస్తుంటే దేవుడు ఏమన్నాడు, తండ్రి వీరు ఏమి సేవిస్తున్నారో వీరు వెరుగురు, దయచేసి వీడిని క్షమించు అని దేవుడు అన్నాడనమాట. అట్లాగే శత్రువుని కాడ క్షమించే దేవుడు మన దేవుడు. మనం కాడ క్షమించే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని ఒకరిని దూషించే బిడ్డలుగా, ఒకరిని క్షమించే బిడ్డలుగా మనం ఉండకూడదు. వాళ్ళని క్షమించే బిడ్డలుగా ఉండాలన్నమాట. అలాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించాలి. మనం ఒకరు మంచి చేసే బిడ్డలుగా ఉండాలి. మన దేవుడి మార్గంలో నడిచే బిడ్డలుగా ఉండాలి. సిలువలో పొడిసిన వాళ్ళ కాడ ఒక అతనంట ఇంకా సరిపోయాడు లేదా అని వచ్చి పొడిచాడంట, బల్లింతో పొడిచాడంట. ఆ పొడిచిన వాటికంట కళ్ళు జబ్బు కళ్ళు అంట. ఆ పొడిచినప్పుడు ఆ రక్తము నీళ్ళు కారితే ఆ రక్తం నీళ్ళు కంటిలో పడి కళ్ళు బాగైపోయినాయి అంట. అప్పుడు అతను ఆ బల్లి అక్కడ పడేసేసి మోకరిచ్చాడంట, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు, దేవుడివే అని చెప్పి మోకరిచ్చాడంట. అట్లాగే మన దేవుడు పొడుస్తున్న వాళ్ళని, కొట్టిన వాళ్ళని క్షమించాడు, సిలువేసిన వాళ్ళని క్షమించాడు, మళ్ళీ పొడుస్తున్న వాళ్ళని క్షమించాడు, ఆ పక్షం కాడ కార్యం చేశాడనమాట. అట్లాగే మన దేవుడు పెట్టలేక మనం ఉండాలి. మన దేవుడు మంచి మనసు కలిగిన వాడు, శత్రువు కాడ క్షమించే దేవుడు. మనం కాడ శత్రువు కాడ క్షమించే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని ఇప్పుడేంటి దేవుడిని నమ్ముకుంటున్నారు కానీ చర్చిలో మట్టుకుంటున్నారు, ఏదో ప్రేమగా ఉంటున్నారు అన్నమాట. యువతలకు వచ్చేసినాక
నువ్వెవలో నేను ఎవలో అంటున్నట్టుగా ఉంటున్నారన్నమాట. దేవుడు ప్రేమ లేదు. దేవుడు అదే చెబుతున్నాడు. పరిసయ్యులు శాస్త్రులు ప్రేమ అనకూడదు మీకు. పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళని ప్రేమించడం వల్ల ప్రేమిస్తారు. మీరు కూడా వాళ్ళు ప్రేమించడం వల్ల ప్రేమించారు అనుకో, వాళ్ళకి మీకు తేడా ఏముంది? మీరు ఇంకా ఎక్కువ చేసేది ఏముంది అని అంటున్నాడు దేవుడు. మనం శత్రువులు కూడా ప్రేమించాలి. మనం ఎక్కడైనా దేవుడి బిడ్డ కనపడితే మనం గడగడలాడుతా పదిలాడు చెప్పాలి. అది దేవుడి బైబిల్ ఉన్న వాళ్ళము. దేవుణ్ణి మనం ప్రేమించే వాళ్ళం. ప్రేమించడం అంటే ఎలా తెలుస్తుంది? మరి అంతే అలాగే తెలుస్తుంది. మన క్రియల వల్ల తెలవాలి, మన చేటల వల్ల తెలవాలి. మన చేటలు లోకంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు అట్లా ఉంటే మనకి మన మాట కేవలం ఆలకించరు. నువ్వే దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు మారలేదు, మేము ఇంకా దేవుడిని నమ్ముకోమంటారు. అట్లా ఉండకూడదు. దేవుడిని అమ్మను తెచ్చే బిడ్డలుగా ఉండకూడదు. దేవుడిని గణపరిచే బిడ్డలు ఉండాలి. అందుకే దేవుడు చెబుతున్నాడు, మీ మూలాన్ని నా నామం అవమానం పరిచిపోతుంది అంటున్నాడు అనమాట. అన్యుల మూలాన్ని కాదు, రక్షణ పొందిన మన మూలాన్ని. దేవుడి స్తోత్రం. అట్లాగే మనం ఒకరిని ప్రేమించాలి, ఒకరిని హింసించే బిడ్డలుగా ఉండకూడదు అన్నమాట. వాళ్ళు చూసిన వాళ్ళు ఏమన్నాలే, వాళ్ళు దేవుడి బిడ్డరా, వాళ్ళు చక్కగా ఉంటారో, చక్కగా నడుచుకుంటారో, మంచి కార్యాలు చేస్తారో అని చెప్పాలి. వాళ్ళు ఎక్కడుంటారో ఎక్కడ లేడో తెలీదు, వాళ్ళు చక్కగా ఉంటారో అని ఆ దేవుడిని మనం కాదు నమ్ముకోవాలి అనిపించాలి వాళ్ళకి. అట్లా ఉండాలి. అంతేగాని మనం ఒకరిని దేశించే బిడ్డలుగా, హింసించే బిడ్డలుగా ఉండకూడదు. మారాలి మాట. అపొస్తలుడైన పౌలు కాగతం సౌలు క్రైస్తవులను హింసించాడనమాట. హింసించి రౌడీలాగా ఉన్నాడనమాట. మరి దేవుడు దర్శించాడు. దమస్కు పట్టణంలో వెళ్ళేటప్పుడు మార్గంలో దర్శించాడంట. దర్శించే గుర్రం పడిపోతే సౌలా ఎలా నన్ను హింసిస్తామని అన్ని చెబుతూ ఇవన్నీ అయినాక అప్పుడు మారినాక ఈ పౌలు అసలు ఒక్క అటువంటి హానికరమైన కార్యం ఏం చేసినట్టు లేదు. ఇంకా పౌలు గారిని ఇంకెక్కువ బాధలు పెట్టారు. అసలు యేసు ప్రభు కన్నా ఎక్కువ బాధలు పెట్టినట్టు ఉంది బైబిల్లో. కొట్టాలతో కొట్టారు, ఎన్నో చేశారు. అయినా కానీ పౌలు ఇప్పుడు వాళ్ళు పౌలు అంటే అంతకితం జర్సిన వాళ్ళు కాడ పౌలు అంటే ఎదురు తిరిగి పౌలు చంపుతా వచ్చారన్నమాట. నేను అంతకితమేంటి, నేను ఇట్టగా నేను అట్టగా నేను కళ్యాణ్ చేస్తే మీరు ఉండరు అది ఇది అనలా అనకుండా ప్రేమ కలిగే ఉన్నాడు పౌలు మారినాక. అట్లాగే మనం ప్రేమ కలిగి ఉండాలి, దేవుడి ప్రేమ కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం. ప్రేమ కలిగి ఉంటే దేవుడి కార్యాలు మనలో ఎవరైనా చూడగలరు. అంతేగాని మన లోకంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాము, ఇప్పుడు అట్టా ఉంటే సరిపోదు. లోకంలో వాళ్ళే మెరుగైపోతున్నారు. ఇప్పుడు మనం ఈ చర్చికి వెళ్ళిన వాళ్ళే ఆ కాసేపు ఏదో మందిరంలో ప్రేమ కలిగి ఉన్నట్టు ఉంటున్నారు, అంతే. ద్వేషిస్తున్నారు. ఆ ద్వేషించే మనసు మనలో ఉండకూడదు. మనం ఒకరిని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. మనం దూషించే బిడ్డలుగా ఉండకూడదు. ప్రేమించే బిడ్డలుగా ఉండాలన్నమాట. శత్రువుని సైతం ప్రేమించాలి, దీవించాలన్నమాట. బోయాజు ఉన్నాడు కదా, పనోళ్ళను దీవించాడంట. పనోళ్ళు బోయాజుగా దీవించాడంట. అట్లాగే మనం ముందు దీవించామనుకో వాళ్ళు దీవిస్తారు. అట్లా దీవెనకరమైన వసూలు పలుకుంటూ ఉండాలి మనం. అంతేగాని మనలో ద్వేషం ఉండకూడదు, ద్వేషం కనపడకూడదు, అసలు కనపడకూడదు. మనం ప్రేమిస్తూ దేవుని ప్రేమిస్తూ మనిషిని ప్రేమిస్తూ దేవుడి ప్రేమ కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. అలాంటి జీవితం దేవుడు మనకి అనుగ్రహించును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.